నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. విలాసవంతమైన విల్లాలు, అందమైన బిల్డింగ్లు, ఆకర్షించే షాపింగ్ మాల్స్, మైమరపించే సినిమా థియేటర్లు. మెట్రో నగరాల్లో ఇవన్నీ ఒక దిక్కైతే కనిపించని మరో కోణం నరకప్రాయం. రోజురోజుకు నగరాల్లో తాగునీటి కష్టాలు, ట్రాఫిక్ ఇక్కట్లు, వర్షాలకు మునిగిపోవడాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఉపాధి కోసమో చదువు కోసమో వస్తున్న వారితో ప్రతి ఏటా నగరాల్లో రద్దీ పెరిగి సమస్యలకు కేర్ ఆఫ్ గా మారుతున్నాయి మెట్రో సిటీస్. మెట్రో నగరాలపై పెరుగుతోన్న జనభారం, లక్షల మందికి వసతులు, కోట్ల మంది జీవనం. నరకప్రాయమవుతోన్న నగర జీవనం. జనాభా పెరుగుతోంది. మెట్రో నగరాలు ఇబ్బడి ముబ్బడిగా విస్తరిస్తున్నాయి. కానీ వసతులే పెరగడం లేదు. అందుకే ఎప్పుడు ఏదో ఒక మెట్రో సిటీలో సమస్యలు సెంటర్ ఆఫ్ కంట్రీ ఇష్యూస్ గా మారుతున్నాయి. ఉద్యోగం కోసమో, వ్యాపారం కోసమో, చదువు కోసమో నగరాలకు చేరుకునే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. మెట్రో నగరాలపై ఒత్తిడి పెరిగి వసతులు సరిపోవడం లేదు. బిల్డింగులు, షాపింగ్ మాల్స్ వంటి ప్రైవేట్ సెక్టార్ ఫెసిలిటీస్ ఎన్ని పెరుగుతున్నా నిత్యం అందుబాటులో ఉండాల్సిన నీళ్లు, రోడ్లు, డ్రైనేజీ వసతులు పెరగడం లేదు. నగరాలు అడ్డు అదుపు లేకుండా విస్తరించుకుంటూ పోతున్నాయి. కానీ వసతులే మెరుగుపడడం లేదు. దీంతో నగర జీవనం నరకప్రాయంగా మారుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు యువత పరుగులు పెడుతోంది. మెట్రో నగరాల్లో ఉంటేనే భవిష్యత్ బాగుంటుందనే అంచనాలతో మారుమూల గ్రామాల్లో 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు కూడా నగరాలకు చేరుకుని ఉపాధి వెతుక్కుంటున్నారు. దీంతో మెట్రో నగరాలపై భారం పెరిగిపోతోంది. 50-60 లక్షల మందికి సరిపోయే వసతులు ఉంటే కొన్ని నగరాల్లో అయితే 1 కోటి దాటి జనాభా జీవిస్తోంది. ఇది చాలదన్నట్లుగా రెగ్యులర్ గా నగరాలకు వచ్చిపోయే వాళ్లు లక్షల్లోనే ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాకు వసతుల కల్పన ప్రభుత్వాలకు సవాల్గా మారుతోంది. మెట్రో నగరాలు రాష్ట్రాలకు ఆదాయ మార్గాలు. రెవెన్యూ పరంగా స్టేట్ ఇన్కమ్ లో ఎక్కువ శాతం మెట్రో నగరాల నుంచే వస్తోంది. అయితే ప్రభుత్వాలు కూడా మెట్రో నగరాల్లో వసతులు పెంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చేసే డెవలప్మెంట్ కంటే పెరుగుతోన్న జనాభా, నగరాల విస్తరణ పెరిగిపోతోంది. చెరువులు, కుంటలను కబ్జా చేసి అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్నారు. వర్షాలు పడినప్పుడు సిటీ మధ్యలో ఉన్న చెరువు నిండితే నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఆ నీళ్లతో కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి. మెట్రో నగరాల్లో మరో ప్రాబ్లం తాగునీటి సమస్య. రెస్టారెంట్లు, హాస్టళ్లు, ఇండ్లు, షాపింగ్ మాల్స్ ఇలా అన్నింటిలో నీటి వినియోగం పెరిగిపోయింది. కానీ నగరాలకు వస్తోన్న నీటి సరఫరా మాత్రం డిమాండ్కు తగ్గట్టుగా ఉండడం లేదు. పెరుగుతోన్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు డ్యాంల నుంచి నీళ్లు తెచ్చి సరఫరా చేస్తున్నా డిమాండ్కు తగ్గ సప్లై మాత్రం చేయలేకపోతున్నాయి. దాంతో నగరాల గొంతెండిపోతోంది. ట్రాఫిక్ కష్టాల గురించైతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇళ్ల నుంచి ఆఫీసులకు వెళ్లి రావడం అంటేనే నరకప్రాయంగా మారుతోంది. గంటల తరబడి ఎండ, వాన అని తేడా లేకుండా ట్రాఫిక్ లో చుక్కలు చూస్తున్నారు సిటీ జనం. కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్. వర్షాలకు దెబ్బతిన్న గుంతల రోడ్లతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎప్పుడైనా నగరాలు ఉపాధికి కేర్ ఆఫ్ గా ఉంటున్నాయి. ఒకే దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలు, హాస్పిటళ్లు, షాపింగ్ మాల్స్ ఉండడంతో నిరుద్యోగులకు జాబ్ వేట ఈజీ అవుతోంది. పైగా మెట్రో సిటీస్ లో క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుందని పిల్లల చదువు కోసం చాలా మంది నగరాల్లోనే సెటిల్ అవుతున్నారు. ఒకటే మెట్రోపాలిటన్ నగరాలకు మైగ్రేషన్ తగ్గేయడానికి సెటిలైట్ టౌన్స్ ని డెవలప్ చేయటం, తర్వాత రూరల్ ఏరియాల్లో కూడా ఇవాళ ఆగ్రో ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ డెవలప్మెంట్కు చర్యలు తీసుకోవటం, తర్వాత అర్బన్ సెంటర్లో కూడా మున్సిపాలిటీ స్థాయిలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం, ఇవన్నీ డీసెంట్రలైజ్ చేస్తే కొంత మైగ్రేషన్ తగ్గే అవకాశం ఉంది. లేకపోతే మొత్తం ఒక దగ్గరికి చేరితే
దాన్ని మెయింటైన్ చేయడం కష్టం. ఇలా కారణం ఏదైనా నగరాలకు తరలుతున్న జనాభా పెరిగిపోతూ వస్తోంది. ఢిల్లీ, పూణే, బెంగళూరు లాంటి నగరాలు ఇంకా విస్తరించడానికి అవకాశం లేదు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాలు, చిన్న మున్సిపాలిటీలను మెట్రో సిటీస్ లో కలిపేశారు. ఇంకా నగరం విస్తరించే అవకాశం లేదు. కానీ ఈ నగరాలకు వస్తున్న జనాభా మాత్రం ప్రతి ఏటా పెరుగుతోంది. దీంతో నీళ్లు, ట్రాఫిక్, ముంపు సమస్యలు మెట్రో సిటీస్ ను వెంటాడుతున్నాయి. అందుకే నగరాలను ఖాళీ చేయాలని చెప్పే పరిస్థితి వచ్చేసింది.